హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 39,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తారు. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 100కి 35 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ టైం సెలెక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. అంటే ఎందుకు ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అంటే ఇవి డిఫెన్స్కి సంబంధించిన ఉద్యోగాలు, అప్లికేషన్ చాలా తక్కువ వస్తాయి, ఫిజికల్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని, మెడికల్ టెస్ట్ అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇలా ఇన్ని టెస్ట్లు కండక్ట్ చేసి ఫిల్టర్ అయిపోతారు చాలామంది. అలాగే ఎక్కువ మంది ఈ జాబ్స్కి ప్రిఫరెన్స్ అనేది ఎవరు అప్లై చేసుకోవడానికి, కాబట్టి ఈజీగా మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. 100కి 40 నుంచి 45 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది. సో 35 వచ్చినా కూడా మ్యాక్సిమం మనకి కొన్ని నక్సల్స్ ఏరియా ప్రాంతాల్లో అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, గిరిజన ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అక్కడ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ జాబ్స్ ఏంటి, వీటికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి జీడీ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో అందులో సిపాయి అనే పోస్ట్కి నోటిఫికేషన్ అనేది ఇందులోనే కలపడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి ఎక్కడెక్కడ ఏ ఫోర్సుల్లో ఉన్నాయంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ అంటే ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇక్కడ ఈ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉంటాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 35,612 వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 3,869 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 39,481 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ డౌట్ అనేది ఇప్పటికే ఉండవచ్చు, మరి నేను ఇక్కడ ఈ బీఎస్ఎఫ్కి, సిఐఎస్ఎఫ్కి, సిఆర్పిఎఫ్కి సపరేట్గా అప్లై చేసుకోవాలని. అలా ఏం లేదు, ఈ నోటిఫికేషన్ మొత్తానికి కూడా ఒకే అప్లికేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి అన్ని పోస్టులకి కూడా జనరల్ కానిస్టేబుల్ అనే పోస్ట్కి 18,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది, అంటే ఇది బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇతర అలవెన్స్ అన్ని కూడా కలుపుకుంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, అలాగే డిఫెన్స్ నుంచి వచ్చే వేరియస్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 55,000 వరకు శాలరీ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ నార్కోటిక్స్ బ్యూరోలో ఉన్నటువంటి సిపాయి అనే పోస్ట్కి అయితే మీకు 60,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎవరైనా ఉంటే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరు ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి, అవి ఏంటివి అనేది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, ఆ క్వాలిఫికేషన్ అనేది మనకి ఎప్పటి ఉండాలి అంటే 1/1/2025 నాటికి మీరు 10th పాస్ అయినట్టు మనకి చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే వాళ్ళు చేసినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొంది ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్స్ ఉంటే 5% ఆఫ్ మార్క్స్ అనేది ఇస్తారు. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది. అంటే 100కి సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, 100కి బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు, అలాగే ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్కులు మనకి ఫైనల్గా కలపడం జరుగుతుంది అనమాట. సో సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు దాని యొక్క డీటెయిల్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవ్వండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదా అని. సో ఇది యూనిఫామ్ జాబ్ అండి. సో మొత్తం కూడా కానిస్టేబుల్ అంటే మనకి తెలిసిందే. సో ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు.
ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో మీరు త్వరగా అప్లై చేసుకుంటే, అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది కదా, సో త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ మనకి అందరూ కూడా అప్లై చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుందండి. ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి 80 మార్కులు కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 160 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్లు 40 మార్కులకి. అలాగే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు 40 మార్కులకి. పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 40 మార్కులు. అలాగే పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇది 20 క్వశ్చన్లు 40 మార్కులు. ఈ విధంగా టోటల్ 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, తెలుగు కావాలంటే తెలుగులో చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ లాంగ్వేజ్ అయినా మొత్తం 14 లాంగ్వేజ్లు ఇచ్చారు. 15 లాంగ్వేజ్లు మొత్తం ఇంగ్లీష్ అండ్ హిందీతో కూడా కలిపి 15 లాంగ్వేజ్లు ఇవ్వడం జరిగింది. ఉర్దూలో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఏది కావాలంటే అందులో మీరు చూసుకోవచ్చు. ఇక 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి డీటెయిల్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఏం సిలబస్, ఎలిమెంటరీ మ్యాథ్స్ ఏం సిలబస్, ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఏం సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో దీని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ సపరేట్గా, ఫీమేల్ క్యాండిడేట్స్ సపరేట్గా ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 5 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో మీరు రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో రన్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో, అలాగే 800 మీటర్స్ని 5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 ఈవెంట్స్ ఉంటాయి. 5 కిలోమీటర్స్ ఉంటుంది, 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కూడా మీరు తప్పనిసరిగా చేయాలి. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ 162.5, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే, అన్ని స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా. ఇక చెస్ట్ విషయానికి వస్తే గాలి పీల్చినప్పుడు 80 ఉండాలి, గాలి పీల్చితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే గాలి పీల్చినప్పుడు 76, గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ ఎంత ఉన్నా పర్లేదు, బట్ బిఎంఐ మార్క్ ప్రకారం ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్గా ఉండడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఇవన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే మినిమం మీరు క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ అయితే 30%, ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 25%, అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 20% మార్క్స్ వస్తే మీరు మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాలండి. ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఎక్కడెక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఏబిసిడిఈఎఫ్, జిహెచ్ అని ఇవ్వడం జరిగింది కదా, వీటిలో మీకు ఎక్కడెక్కడ కావాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ బి ఆప్షన్ పెట్టుకుంటాను. తర్వాత ఎస్ఎస్ఎఫ్ కావాలి, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటున్నాను, హెచ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ కోడ్లు అనేది ఇచ్చారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఆన్లైన్లో ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేటప్పుడు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు తెలియకపోతే చెప్పండి, అది కూడా చేస్తాను. ఓకే, చాలా ఎక్కువ మంది కామెంట్స్ కానీ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ చేయమని తప్పనిసరిగా వీడియో చేస్తాను. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మనకి 5/9/2024 నుంచి 14/10/2024 మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/10/2024 ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి.
అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ తప్పులు ఉంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి 5/11/2024 నుంచి 7/11/2024 వరకు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి CBT ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జనవరి లేదా ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.